వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న RRR చిత్రం నుంచి ఒక హీరోయిన్ అయిన డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడంతో ఆమెకు బదులుగా వేరే హీరోయిన్ ను ఎంపిక చేసేందుకు చిత్ర బృందం అన్వేషణ ప్రారంభించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ ను, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ తార డైసీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం పూణే షెడ్యూల్లో జిమ్ ప్రాక్టీస్ సందర్భంగా రామ్ చరణ్ గాయపడడంతో వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పారు. దాంతో చిత్రీకరణను 3 వారాల పాటు వాయిదా వేశారు. మరోవైపు డైసీ ఉన్నట్లుండి సినిమా నుంచి వైదొలగడంతో ఎన్టీఆర్ సరసన వేరే కథానాయికను ఎంపిక చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ భామలు శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని పరిశ్రమలో వినిపిస్తుంది. బాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పటికే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాహో చిత్రంలో ఆమె పాత్ర చిత్రీకరణ దాదాపు పూర్తి కావస్తుండటంతో ఆమెను తీసుకునేందుకు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. ఇక మరో చాయిస్ గా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పేరు కూడా వినిపిస్తోంది. హిందీలో తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన జాన్వీ ఇప్పుడు అక్కడ రెండో చిత్రం చేస్తోంది. తెలుగులో జాన్వీని పరిచయం చేయాలని టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెను పరిచయం చేయడానికి తగ్గ ప్రాజెక్ట్ దొరికినప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా అనుకుంటున్నారట. ఇప్పుడు RRR లాంటి భారీ ప్రాజెక్టులో అవకాశం వస్తే జాన్వీ కూడా తన అదృష్టంగా భావిస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరిలోనే ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై ఓ స్పష్టత వస్తుందని సమాచారం. రామ్ చరణ్ కోలుకున్న వెంటనే మొదలు కాబోయే షెడ్యూల్ లోపలే మరో హీరోయిన్ ఎంపిక జరుగుతుందని అంటున్నారు. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కీప్ వాచింగ్ విబిజీ న్యూస్.